ఫ్రెండ్స్ ఈరోజు అయితే పండగ కదా, ఈరోజు కోన్ అయితే పెట్టుకున్నాను నేను. మా మమ్మీకి కూడా పెట్టాను, సూపర్గా ఉంది మా మమ్మీది. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది చూడండి. నేను పిక్స్ కూడా పెడతాను, చూసుకోండి. మా మమ్మీ నాకు గోరింటాకు అయితే పెడుతుంది. నేను నవ్వుతున్నానని చెప్పి నా చేయి పట్టుకొని మరీ పెడుతుంది చూడండి. మా మమ్మీకి చేతులు వణుకుతున్నాయి, అందుకోసము. చూడమే వదలదంట, నా చెయ్యి పట్టుకొని అలాగే పెడుతుంది. నేను నవ్వుతున్నానని మా అమ్మకి చేతులు వణుకుపోతున్నాయి. చాలా రోజులైంది నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి మా మమ్మీ అసలు కోన్ పట్టుకోలేదు. ఈ రోజే మళ్ళీ పెట్టింది. నాకు ఫస్ట్ టైం మళ్ళీ నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసినాక ఇది సెకండ్ టైమో ఫస్ట్ టైమో పెట్టడం మా మమ్మీ. అందుకోసం అని చెప్పి చేతులు పట్టుకొని మరీ పెడుతుంది, చిన్నపిల్లలకు పెట్టినట్టుగా. ఆమెకు చేతులు అనుకుతున్నాయో తెలియటం లేదు, నాకు చేతులు అనుకుంటున్నాయో తెలియడం లేదు. అంత ఇదిగా పట్టుకుంది మా మమ్మీ. మా మమ్మీ చేతులు చూసారా ఎంత ఎర్రగా వచ్చినాయో, కలర్ మంచిగా వచ్చింది ఈసారి. ఫస్ట్ మా మమ్మీకి పెట్టా ఈసారి, ఎప్పుడు నేనే పెట్టుకుంటున్నాను. ఈసారి మా మమ్మీకి పెట్టా ఫస్ట్. మా మమ్మీ కాళ్ళకు కూడా పెట్టేసింది నాకు. ఇదిగోండి కాళ్ళు, ఇదిగోండి ఇంకో కాలు. ఇప్పుడు ఈ చేతికి పెడుతుంది, కుడి చేతికి. తర్వాత ఎడం చేతికి పెట్టుకుంటా. అప్పుడు తీయడం కుదరదని ఇప్పుడే తీసేసాను. రంజాన్ స్పెషల్. రంజాన్ పండగ అంటేనే గోరింటాకు కదా. ఫస్ట్ ఆడపిల్లకి గోరింటాకులు, గాజులు, డ్రెస్సులు, షాపులన్నీ నిండిపోతాయి ఎక్కడ చూసినా కానీ. ఈసారి బ్యాంగిల్స్ తెచ్చుకునేటప్పుడు తీయడం కుదరలేదు. మా మమ్మీ ఒకసారి వెళ్ళింది నా కోసం, మా తమ్ముడు ఒకసారి వెళ్ళాడు మా మమ్మీ కోసము. అందుకనే నేను తీయలేదు వీడియో. అందుకని గోరింటాకు పెట్టేదైనా చూపిద్దామని చెప్పి తీస్తున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ పండినాక చూపిస్తాను, ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నా గోరింటాకు. నేను నిన్న పెట్టుకున్నా కదా నా గోరింటాకు. ఇదిగోండి నల్లగా అయిపోయింది. ఇదిగోండి కాళ్ళకి మంచిగా పండింది, కలర్ అయితే మంచిగా వచ్చింది. మా మమ్మీది ఫొటోస్ పెడతాను, చేతుల్లో ఒకటే కదా తీసాను, ఫొటోస్ కూడా పెడతాను మా మమ్మీవి, ఓకేనా ఫ్రెండ్స్? హ్యాపీ రంజాన్ అడ్వాన్స్. రేపటికి రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూర. ఇది ఇప్పుడైతే అన్నము కూర ఉడుకుతున్నాయి. ఇదిగోండి కర్రీ, రంజాన్ రోజు స్పెషల్. ఎక్కువ మంది లేదు ఈరోజు, ఒక క్యారేజ్ వేయాలన్నారు, అందుకని చెప్పి వండుతున్నాను గబగబా. ఇది చికెన్ కర్రీ. ఇది పలావ్ ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మీరు బిర్యానీ అంటారు కదా, మేము పలావ్ అంటాము దీన్ని. అంటే చికెన్ పీసెస్ ఇందులో వేయము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పలావు, ఇప్పుడే ఉడుకుతుంది. సరే మొత్తం అయితే తీయలేము కదా అని ఇప్పుడు ఇట్లా తీస్తున్నాను. దీంతో పాటుగా సేమియా ఫ్రెండ్స్. సేమియా స్పెషల్ ఏంటంటే మొత్తము చేసి పెట్టేసాము. లాస్ట్లో వేడిగా ఉన్నాయి ఇప్పుడే పాలు. అవి కొంచెం చల్లారినాక ఇందులో కలుపుకొని తినడమే సేమియా అంటే ఇది మామూలుగా ప్రసాదాలకి అని చెప్పి చేసుకున్నాము. మామూలు సేమియా వేరేగా చేస్తారు, కీర్. ఇది మామూలుగా సేమియా ఉడకపెట్టినవి. దీంట్లో చోబా అంటే కొబ్బరి తురిమి, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేపి ఇందులో కలుపుతారు. అయితే ఇందులో పాలు వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అందుకని ఇవన్నీ చేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను రెడీ అయిపోయినాక. ఫ్రెండ్స్ అదిగోండి అవే నాయి పండగ గాజులు. తర్వాత మేము ఫొటోస్ దిగినవి కూడా పెట్టాను చూడండి. అంటే నాది పెట్టలేదు,
మామూలుగా మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళవి కూడా పెట్టాను. బాగున్నాయి ఫొటోస్ అయితే, అంటే అప్పటికప్పుడు అనుకొని దిగాము.